ఎక్కడ ఎక్కడ గాని ఏం చెప్తారంటే దేని కొరకు నేను మినిస్ట్రీకెళ్తున్నానని, అమ్మాయిని చూడడం కొరకు నేను వెళ్తున్నానని అలాగే చెప్తారు. అది ఇప్పుడు కూడా చెప్తా ఉంటున్నారు. దాని గురించి నాకు బాధ లేదు. అలాగే చెప్తారని నేను వద్దు, ఆంధ్ర అయితే వద్దు, మీరు మీరు ఎక్కడ ఎళ్ళినా ఏ స్టేట్ అయినా పర్లా అని నేను చెప్పిన. నా ఫస్ట్ సారి అట్లా ఉన్నారు. రెండవసారి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ఒక దైవ సేవకుడు ఉన్నారు. వాళ్ళు కుమార్తెని చేసుకుంటావా అని నా దగ్గర అడిగారు. అని చెప్పాను. అన్న నేను ముందే చెప్పాను గదా! ఆంధ్ర నాకు వద్దు. ఆంధ్రాలో నాకొద్దు. ఇంకా ఎక్కడైనా పర్లేదన్నాను. అన్న గట్టిగా ఒక మాట చెప్పాడు. ఒకవేళ దేవుని చిత్తం ఇదైతే నువ్వు వద్దంటే నువ్వే బాధపడతావు. దేవుని చిత్తం ఇదైతే నువ్వు వద్దంటే నువ్వే బాధపడతావు. ఈ మాట నన్ను అంటే తాకింది. తర్వాత నేను ఇంటికెళ్ళినా, ప్రభువా నీ చిత్తం చేయాలని అనుకున్నాను. పర్లేదు, వీళ్ళు ఏం మాట్లాడినా పర్లేదు. మీ చిత్తమైతే మీ చిత్తం ఏముందో అది నేను చేస్తానని చెప్పాను. ఒకవేళ అది మీ చిత్తం నేను ఆంధ్రాలో చేయాలంటే నాతో మాట్లాడని చెప్పాను. అప్పుడు ఒక మాట నాతో ఆహ్, యెషయా 41:20. యెషయా 41:20.